బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీజేపీ విజయ సంకల్ప సభ సర్వం సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని సాభా చౌరస్తాలో బీజాపూర్ రహదారిలో ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గ్రౌండ్లోని కాషాయంగా మారింది. విజయ సంకల్ప సభకు సెంట్రల్ హోం మినిస్టర్ అమిత్ షా రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక తెలంగాణలో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీ ఈ సభ వేదికగా పార్టీ కార్యాచరణ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి, ఎలా ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, దీనిపైన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. బీజేపీ చేపట్టినటువంటి పార్లమెంటరీ ప్రవాసీ యోజన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమిత్ షా చేవెళ్లకు రాబోతున్నారు. చేవెళ్లలో విజయ సంకల్ప సభ పేరుతోటి భారీ బహిరంగ సభను బీజేపీ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేస్తా ఉన్నది. దీనికి సంబంధించి ఓన్లీ అంటే చేవెళ్ల నియోజకవర్గంలోని అసెంబ్లీ కార్యకర్తలు మాత్రమే, అసెంబ్లీ స్థాయి కార్యకర్తలు, పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలు వీళ్ళు మాత్రమే హాజరయ్యే విధంగా పార్టీ ప్రణాళిక సిద్ధం చేసింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు వేదికను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అమిత్ షా రాష్ట్రానికి రాబోతున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు రానున్న అమిత్ షా కొద్దిసేపు నోవాటెల్ హోటల్లోని సేద తీరిన అనంతరం నేరుగా చేవెళ్ల బహిరంగ సభకు వెళ్తారు. అక్కడి నుంచి బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం మళ్ళీ సాయంత్రం 7:30కు శంషాబాద్ విమానం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారని చెప్పేసి హోంమంత్రి అమిత్ షా షెడ్యూల్. అయితే ముందుగా నిర్ణయించిన ప్రకారంగా కొద్ది రోజుల క్రితం ఆస్కార్ అవార్డును దక్కించుకున్నటువంటి RRR సినిమా టీంను అమిత్ షా కలవనున్నారు. వారితో కలిసి భోజనం చేయనున్నారు అని చెప్పేసి కొంత పార్టీ వర్గాల నుంచి సమాచారం అందింది. అందుకు సంబంధించిన ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. RRR టీం కూడా ఈ సమాచారాన్ని పార్టీ నేతలు అందించారు. కేంద్ర హోంశాఖ వర్గాలు కూడా చేరవేశాయి. అయితే చివరి నిమిషంలో ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు వచ్చాయని చెప్తా ఉన్నారు. RRR సినిమాతో భేటీ కార్యక్రమాన్ని అమిత్ షా వాయిదా వేస్తున్నారని తెలుస్తా ఉన్నది. మొత్తంగా చూస్తుంటే చేవెళ్ల బహిరంగ సభ మాత్రమే అమిత్ షా వస్తున్నారు అన్న విషయం స్పష్టం అవుతా ఉన్నది. పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి జాతీయ నాయకత్వము మరోసారి రాష్ట్రంలోని పార్టీ శ్రేణులు ఉత్సాహం నింపి వారి కార్యోన్ముఖులను అంటే ఈ ఏడాది చివరిలో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉధృతంగా పోరాటం చేసేందుకు కార్యోన్ముఖులు చేసే విధంగా ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నారని తెలుస్తా ఉన్నాయి. ఈ బహిరంగ సభకు మొత్తంగా చూస్తుంటే చాలా మంది కార్యకర్తలు కూడా హాజరవుతారు. పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అంటే భవిష్యత్ కార్యాచరణ కూడా ఇక్కడి నుంచే ప్రకటించబోతున్నారు. అంటే రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించినటువంటి బీజేపీ అందుకు సంబంధించిన ఏర్పాటు చేస్తా ఉన్నది. ఈ బహిరంగ సభలకు అమిత్ షా, నడ్డా మాత్రమే హాజరవుతారు. అంటే 17 చోట్ల 17 నియోజకవర్గాల్లో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఇట్లాంటి విజయ సంకల్ప సభలను ఈ సభలకు ఒక సభకు అమిత్ షా వస్తే మరో సభకు నడ్డా వచ్చే విధంగా అంటే బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చే విధంగా పార్టీ యోజన చేసినట్టు తెలుస్తా ఉన్నది. ఆ స్థాయిలోనే ఏర్పాటు కూడా చేస్తా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నది రాజశేఖర్. ఇంకొకటి ఏంటంటే చేవెళ్ల సభ రాష్ట్రంలో పార్టీని మరో మలుపు తిప్పనున్నది. కొంతమంది చేరికలు ఉండబోతున్నాయి. ఈ చేరికలు కూడా కీలకంగా ఉండబోతున్నాయని చెప్తా ఉన్నారు. అయితే ఆ చేరికలు ఎవరు చేరబోతున్నారు అన్న విషయాన్ని రాష్ట్ర పార్టీ కొంత రహస్యంగా వస్తుందని చెప్పేసి మనకు స్పష్టమవుతా ఉన్నారు రాజశేఖర్. బీజేపీ విజయ సంకల్ప యాత్ర అనేది నిజంగా చెప్పాలంటే గతంలో చూసుకున్నట్టయితే బీజేపీ ప్రతిపక్ష హోదాలో అధికార హోదాన్ని దక్కించుకోవాలన్నటువంటి ఒక తాపత్రయం కనిపిస్తుంటే ఈ నేపథ్యంలో కేవలం రాజకీయ అంశాలపైన అనుకోవచ్చా, లేకపోతే బీజేపీ పటిష్టత తెలంగాణ రాష్ట్రంలో మరింత ఉధృతం చేసేందుకు, కార్యకర్తలు కార్యముఖులు చేసేందుకు ఒక భాగం అయితే అంతర్లీనంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విస్తృతంగా మహారాష్ట్రలో చేరికలు జరుగుతుంది, దానికి ధీటుగానే ఈ సభ కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ బలం పెంచుకోవడానికి అవకాశం ఉందని మనం అనుకోవచ్చా? రాజకీయంగా ఎత్తులకు పై ఎత్తులు వేయడం ఆయా పార్టీల వ్యూహాల్లో భాగం. ఇది కూడా మీరు అన్నట్టుగా రేపు మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ ఔరంగాబాద్ లో నిర్వహించే బహిరంగ సభకు దీటుగా ఈ సభ నిర్వహించాలని అనుకున్నప్పటికీ అయితే మహారాష్ట్ర నిర్వహించే సభ 3వ సభ పార్టీ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తా ఉన్నది. అంటే అది మొత్తం మహారాష్ట్రతో పాటు తెలంగాణ నుంచి కూడా కార్యకర్తను తరలించేందుకు బీఆర్ఎస్ ఏర్పాటు చేస్తా ఉన్నది మనకు స్పష్టం అవుతా ఉన్నది. అయితే బీజేపీకి సంబంధించి మాత్రం 17 నియోజకవర్గాల్లో నిర్వహించాలి కాబట్టి ఏ లోక్సభ పరిధిలో కార్యకర్తలు ఆ లోక్సభ పరిధిలోకి జరిగేటువంటి బహిరంగ సభకు హాజరు కావాలని నిర్వహిస్తాం. ఎత్తులకు పై ఎత్తులు అంటే రాజకీయ వ్యూహాలు ఎవరి వ్యూహాలు వారికి ఉన్నప్పటికీ ఇది కూడా ఈ బహిరంగ సభ కూడా ఒక రాజకీయ వ్యూహంలో ఒక భాగమని మనం చెప్పుకోవచ్చు రాజశేఖర్. కృష్ణమూర్తి.
థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. అమిత్ షా గారి విజయ సంకల్ప సభ అతి భారీ సంఖ్యలో విజయవంతం కాబోతా ఉన్నది. దానికోసమని ఇక్కడ మండల స్థాయి నాయకులు కావచ్చు, జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, అందరూ చాలా చురుగ్గా పనిచేస్తూ ఏర్పాట్లలో చాలా బిజీగా నిమగ్నమై ఉన్నారు. తప్పకుండా ఈరోజు సాయంత్రం అమిత్ షా సభకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరై సభను విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సాయంత్రం సరిగ్గా 5 గంటలకు ఇక్కడికి అమిత్ షా గారు చేరుకుంటారు. అదేవిధంగా ఏదైతే రోడ్లు అదైతున్నదో ట్రాఫిక్ మళ్లింపులు ఈరోజు సాయంత్రం 5 గంటలకు అమిత్ షా గారి విజయ సంకల్ప సభ అతి భారీ సంఖ్యలో విజయవంతం కాబోతా ఉన్నది. దానికోసమని ఇక్కడ మండల స్థాయి నాయకులు కావచ్చు, జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, అందరూ చాలా చురుగ్గా పనిచేస్తూ ఏర్పాట్లలో చాలా బిజీగా నిమగ్నమై ఉన్నారు. తప్పకుండా ఈరోజు సాయంత్రం అమిత్ షా సభకు అధిక సంఖ్య